శనీశ్వరుని చూపు పడితే దేవతలైనా సరే మానవులైనా సరే బాధలు తప్పవంటారు. కానీ ఆ బాధలు శిక్షలా లేదా మనల్ని మార్చే శక్తియా? శివుడిని శని ఎలా ఇబ్బంది పెట్టాడు? శని శిక్షిస్తాడా? సంపదలు ఇస్తాడా? శని త్రయోదశి ఎలా ఏర్పడింది? తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం సూర్య భగవానుడు సంధ్యాదేవిని వివాహం చేసుకున్నాడు. కానీ సూర్యుని అగ్ని తేజస్సును భరించలేక సంధ్యాదేవి తన నీడను ఛాయాదేవిగా సృష్టించి తపస్సు కోసం తండ్రి గారి ఇంటికి వెళ్లిపోయింది. సూర్యుడికి ఈ నిజం తెలియదు. ఛాయాదేవి గర్భంలో శని ఉండగా కఠిన వ్రతాలు తపస్సుల ఫలితంగా గర్భంలోనే ధ్యానం చేసిన శని మహాశక్తిగా అవతరించాడు. శిశువుగా ఉన్న శనిని చూసిన క్షణమే సూర్యుని తేజస్సు మసగబారింది. ఈ శిశువే ఇంత ప్రభావం చూపితే పెద్దయ్యాక ఇంకెంత శక్తివంతుడవుతాడో అని భయపడి సూర్యుడు శనిని దూరం పెట్టాడు. తండ్రి ప్రేమకు దూరమైన శని ఒంటరిగా ధ్యానంలో లీనమయ్యాడు. ధర్మం తప్పిన చోట న్యాయం స్థాపిస్తానని సంకల్పించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరంతో కర్మఫలదాతగా లోకానికి నియమించబడ్డాడు. ఒకరోజు శివుడు శనిని పరీక్షించదలచాడు. అందుకు శని సరేననడంతో శివుడు అడవిలో చెట్టు తొరలో ఒంటరిగా గడిపాడు. చెట్టు తొరలో నుంచి వచ్చిన శివుడితో శని వినయంగా, స్వామి, ఈ స్థితికి కారణం నేనేనని, దాంతో శివుడు నీవు నన్ను పీడించిన రోజు శని త్రయోదశి అవుతుందని వరమిచ్చాడు. అలాగే ఈశ్వర అనే బిరుదుని ఇచ్చి శనీశ్వరునిగా ప్రకటించాడు. శని శత్రువు కాదు, అహంకారాన్ని కూల్చే గురువు. కాలాన్ని గౌరవించు, కర్మను శుద్ధి చేసుకో. అప్పుడు శని నీ జీవితానికి న్యాయమూర్తి కాదు, జీవిత గురువు అవుతాడు. మరింత సమాచారం కోసం ఫుల్ వీడియోని చూడండి. ఓం శనిదేవాయ నమః అని కామెంట్ చేయండి.